హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వీరాంజన్ డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ అడ్రస్ అదంతా తెలుసుకుందాము. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. మీ పేరు? గంగరాజ్ అన్న. ఓకే, ఇక్కడ అడ్రస్ ఏది వస్తుందన్న? మన జగ్గంపేట దగ్గర కొత్తూరు అన్న. కొత్తూరు. ధరలు ఏమున్నాయన్న మన దగ్గర? గేదెలు 1,00,000 నుంచి 1,30,000 వరకు ఉన్నాయన్న. 1,00,000 నుంచి 1,30,000. పాలు ఎంత గ్యారంటీ ఇస్తారు? పాలు 6 ఇస్తాయన్న. పూటకు 6 ఇస్తాయి. అవి చూపెట్టిస్తారా రైతులకు? చూపెట్టి తీసుకొచ్చాను. 2 పూటలు తీసి చూసుకుని తోకలమని. 2 పూటలు చూసి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తారు. చూసుకోవచ్చు, గేదెలు చూసుకోవచ్చు. ఢిల్లీ అన్నది. ఢిల్లీ ఎన్ని ఉన్నాయి? ఇది అయితే 8 అవుతుంది అన్న. ఓకే, 8 అవుతుంది ఇది. ఓకే, పూటకి. గ్యారంటీ అయితే 6 ఇస్తారా? ఒక రోజుకి 16 లీటర్లు అవుద్ది ఇది. ఓకే, మీరు గ్యారంటీ ఎంత ఇస్తారు? గ్యారంటీ 8 లీటర్లు పూసి. ఠీకే. వేరే వాళ్ళు అయితే 10 చెప్తున్నారు. అవును, అవన్నీ వద్దు. ఈ గేది ఢిల్లీ గేది 8 పూసి ఇది. ఓకే, ఇది చెప్పండి. ఇదన్న ముర్రా. ఓకే, దీనితో 2 ఈత. ఓకే, ఇదైతే పూటకి 7 ఇస్తాను. 7 లీటర్లు. ఇది చెప్పండి అన్న. ఇది ఏనింది అన్న. ఓకే, ఇప్పుడు ముర్రుపాలు. ఇది ముర్రుపాలు. ఇప్పుడు ఫస్ట్ ఈత అయింది, రెండో ఈత 4 అవుతుంది అన్న. 4 పూటకు 4 లీటర్లు. ఇది ఇదైతే జున్నుపాల మీద ఉంది. అది ఇది జున్నుపాల మీద ఉందన్న. ఇది కూడా జున్నుపాల మీద ఉంది. జున్నుపాల మీద ఉంది. ఓకే, ఇప్పుడు 5 అవ్వింది. ఓకే, 5 2 పూటలు తీసా. ఓకే, 5 లీటర్లు. ఓకే, ఇదన్నా. ఇది కూడా 4-10 రోజుల్లో, 6 రోజుల్లో డెలివరీ అవద్దని. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా కూడా ఉన్నాయి గేదెలు. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అన్న? ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఉత్తుందని చెప్పమా కానీ వాళ్ళు డీజిల్ పోసుకోవాలా. ఓకే, ఉన్నాయి, మనం చూసుకుంటాం. 3 తీసుకున్నా 4 తీసుకున్నా. దానా ఏం పెడతారు? ఫీడింగ్ ఏమి ఇస్తారు? దానా జొన్న పొట్టు పెడతాను నేను. ఓకే, జొన్న పొట్టు పెడితే పాలు అవుద్ది. గడ్డి మన సొప్ప ఉంది కదా, వరిగడ్డి సొప్ప అక్కడ చూసుకోవచ్చు. ఎండుగడ్డి ఒకటి. ఓకే, అవి గేదెలు కూడా మంచి అన్నవి. ఓకే, సూపర్ క్వాలిటీ ఉంటాయి మన దగ్గర. చూడండి, ఎప్పుడు ఉంటాయి? ఎనీ టైం ఉంటాయి? ఎనీ టైం ఉంటాయి అన్న. ఎప్పుడైనా రావచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్న, ఇక్కడ ఉండడానికి మీ దగ్గర రూమ్, ఫుడ్ అంతే ఉందా? అన్నీ ఉన్నాయన్న. ఓకే, మీకు ఎక్కడ కావాలంటే లాడ్జింగ్ కావాలి తీసుకెళ్తాను. మన ఇంటికాడ ఉందా, మన ఇంటికాడ అన్నా పడుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. మనం ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తాం. మా నాన్న వాళ్ళ నుంచి కూడా వ్యాపారం చేస్తాం. ఓకే, ఎవరికి మోసం చేసి పని మనకు వద్దన్న. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తారు మీరు? మా నాన్న వాళ్ళ నుంచి చేస్తున్నాం అన్న. ఓకే, మా నాన్న వాళ్ళ నుంచి కూడా చేస్తున్నాం. ఇప్పుడు రేట్లు ఎందుకు పెరిగినాయి? రేట్లు పెరిగిపోయినాయి అన్న. ఈ పాలు వల్ల, ఇడ్ల వల్ల. లేకపోతే ఇదే గేది ₹1,00,000 వచ్చింది అన్న. ఇది 1.40 తక్కువ అయితే అమ్మి వాడు లేదు. ఓకే, మీకు దొరకడం కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయి అన్న. పొలం అంట మన మద్రాసు గట్ట ఎలా పోతున్నాయి అన్న. మద్రాసు వదులు గట్ట వచ్చి పైనుంచి ఇంకా ఎక్కించిపోతున్నారు. ఓకే, మన దగ్గర అయితే బాగుంటాయి గేదెలు కూడా, మంచి గేదెలు. మనం ఊళ్ళ మీద తిరిగి కొంటా. ఓకే, రైతుల దగ్గర తిరిగి కొంటా. ఓకే, మంచిదైతే తోకొత్త లేకపోతే తోరని. ఓకే, అంత పూర్తి గ్యారంటీ తీసుకుంటారా? పూర్తి గ్యారంటీ. రైతుని అడిగి తీసుకుని మనం కూడా సొమ్ము కూడా అరువు తెస్తాం. ఓకే, తేడా ఉన్నది ఉండదు. ఆ తేడా ఉంటే మనకు అరువు ఇవ్వడం. ఓకే, మనం అరువు మనం అవన్నీ చూసుకున్నాక అప్పుడు డబ్బు కడతాం. ఓకే, అప్పుడు తెస్తాం. మనం అంటే మనం సంతలోనే అక్కడెక్కడ అంగడికి పోయి కొనం. ఊళ్ళ మీద తిరిగి కొంటాను. ఊర్లోనే కొంటారు. అరువు మీద తెస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేకుండా గేదెలు ఇస్తారు. రండి, ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రైతులు ఎవరు వచ్చినా కూడా పాలు చూసుకొని తీసుకొని వెళ్ళాలి. రైతులు గ్యారంటీతో వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.